పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలలోనే సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సమయంలోనే సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ తనకు న్యాయం చేయాలంటూ పెద్ద పోరాటమే చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన దారిలో ఇతర ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు కూడా సర్దార్ వల్ల నష్టపోయిన తమకు కాటమరాయుడు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వారంతా కూడా పవన్ కళ్యాణ్ సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ మాత్రం వారిని పవన్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు. దాంతో వారంతా మరోసారి మీడియా సమావేశానికి సిద్ధమవుతున్నారు. సర్దార్ వల్ల కోట్ల నష్టాలు చవిచూసిన తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దయచేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సర్దార్ సమయంలోనే పవన్ తర్వాత సినిమాను మాకే ఇస్తామన్న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు అదే మేము డిమాండ్ చేస్తున్నాం అంటున్నారు. కాటమరాయుడు విడుదల సమయంలో ఈ వివాదం మరింత పెద్దదై విడుదలే ఆగిపోయే అవకాశాలున్నాయంటూ ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.